ఒక ఆర్టికల్‌ను ఎలా జెప్పాలి? లేదా మన ఫాంటసీని అంటే అది పాజిటివ్ అయినా కావచ్చు. ఫాంటసీ అనగానే ఇది అశ్లీలం గాదు. ట్రెడిషనల్ అయినా సరే మనం క్రియేట్ జేసిన ఫాంటసీని ఎలా జెప్పాలంటే ఇప్పుడు మనము మన దోస్తుతో ఎట్లా మాట్లాడతామో అలా జెప్పాలి ఆ ఫాంటసీని. ఆ! అంటే ఇప్పుడు కెమెరా లేదు. మనం స్క్రిప్ట్ తీసుకోలేదు. కేవలం మన ఫ్రెండ్‌తో డైరెక్ట్ ఎట్లా మాట్లాడతాం ఒక విషయం గురించి అట్లా జెప్పాలి. ఉదాహరణకు ఆ విషయం ఏందో ఇప్పుడు ఉదాహరణకు జెప్తాను. ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే ఆర్టికల్ చదివి కానీ మనం క్రియేట్ చేసింది కానీ అది అశ్లీలమైన ఏదైనా ట్రెడిషనల్ అయినా ఉదాహరణ చెప్తాను. మనం రైల్లో పోతే వెళ్ళిపోయిన స్టేషన్స్ ఉంటాయి కదా, ఒక కొత్త ఊరికి పోయినాం, వెళ్ళిపోయిన స్టేషన్స్ అన్నీ మనకు తెలుసు. అలా చెప్పకూడదు అనమాట. రాబోయే స్టేషన్స్ మనకు తెలియవు కానీ అవే మనకు పరిచయం అయితే అంటాయి కదా. ఇగో అట్లా మనం ఒక విషయాన్ని మనం చదివిన ఆర్టికల్ గురించి కానీ లేకపోతే మనం క్రియేట్ చేసిన విషయాన్ని కానీ పోయిన స్టేషన్లా చెప్పకూడదు. అవి మనకు తెలిసిన స్టేషన్లు రాబోయే స్టేషన్లా చెప్పాలి. ఆడియన్స్కే కాదు మనలో కూడా అంతే. మనము తెలిసిన విషయంలాగా చెప్పడు, తెలియకుండానే చెప్పాలి. ఇప్పుడు ఒక ముళ్ళు ఉన్నది కాలుకు కుచ్చుతుంది, అది తెలిసి కుచ్చుతుందా? మనం చెప్పే మాట కూడా తెలిసి చెప్పొద్దు. ఒక ₹1,00,000 దొరికినాయి దారిలో, మనం సెట్టింగ్ చేసి పెట్టుకున్నామా, ముందే ఆడ పెట్టుకున్నామా, మనకు ముందే తెలుసా? అది దొరికినాయి కదా. అట్లనే మనం చెప్పే విషయం కూడా మన నోటి నుండి మనం ముందే తెలిసి చెప్పొద్దు, తెలియకుండానే బయటికి రావాలన్నట్టు. మనం కొత్త ఊరికి పోతే ఏం చేస్తాం, అన్ని స్టేషన్లు చూస్తూ ఉంటాం. అవి తెలిసి వస్తుంటే రాబోయే స్టేషన్లు మనకు తెలియదు, కొత్త ఊరు ఆ ఊరు ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి చూస్తూ ఉంటే అవే తెలుస్తూ ఉంటాయి కానీ మనకు ముందే తెలుసా? చూసిన ఊరైతే ముందే తెలుసు అంతా. అలా చూసిన ఊరులాగా చెప్పొద్దు. చూడని ఊరంటే అదే తెలుస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాయి కదా. అట్లా అన్నట్టు మనకు అది చూసిన ఊరైతే మనకు ముందే తెలుసు, కానీ చూడని ఊరు మనకు ముందు తెలియదు కదా. అప్పుడే తెలుస్తూ ఉంటుంది, ఇట్లా చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది, అంతా చూస్తూ ఉంటాం. ఆ విధంగా మన నోటి నుండి వచ్చే విషయం అనేది మనకు తెలిసి రావచ్చు, మనకు తెలియకుండా రావాలి, మనకు తెలియని విషయం రావాలి, తెలియకుండా రావాలి. మనం జారి పడతాం, జారి పడితే మనం ఏమైనా కావాలని పడతామా? పడం కదా. జారి పడబడతాం, అది మనకు కూడా తెలియదు. బొక్కలు కావచ్చు, నడిమి కావచ్చు, సావచ్చు. జారి పడబడతాం కానీ మనం ప్లాన్ వేసుకోం కదా. అట్లా అన్నట్టు మన నోటి నుండి వచ్చే విషయం అట్లా చెప్పాలి. అంటే ఒక ఫాంటసీ కావచ్చు, మనం క్రియేట్ చేసిన పాజిటివ్ కానీ, అంటే రొమాంటికో లేకపోతే అడల్ట్ కంటెంటో, అశ్లీల ఫాంటసీ అయినా సరే ఇలా చెప్పాలంట తెలియకుండా. ఇప్పుడు దారి పండిపోతాం, వానల పిడుగుపడ్డది అంటే ఆ పిడుగుపడ్డ మనం ఏమైనా పడేసుకుంటామా? కావాలని పడేసుకున్నామా? అది మనకు ముందే తెలుసా? సెట్టింగ్ చేసుకున్నామా? చేసుకోదు, అదే పడుతుంది కదా. ఎక్కడి నుండో పడుతుంది, ఆకాశం నుండి. మన నోటి నుండి వచ్చేది కూడా అట్లా రావాలి అవతలికి. ఓకే, తెలిసి రావద్దు, తెలియకుండా రావాలి. ఉదాహరణకు మన పక్కింట్లో ఒక అమ్మాయి గురించి మనం ఎట్లా మాట్లాడతాం, ముందు సెట్ చేసుకోం, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మాటలు. అది ఎట్లా అంటే చెప్తాయి, పక్కింట్లో పోరినరా, ఆ పోరిన చూసినారా, మస్తు ఉంటుంది కదా, కాళ్ళు మస్తుంది కదా పోరి, ఆ డ్రెస్ కూడా ఓన్ వేసుకుంటుంది, మస్తు ఉంటుంది కదా, సూపర్ ఉంటారు. వాడు దానికోసమే పోతాను రా రోజు, నేను ట్రై చేస్తానని పడతలేదురా, చూడాలిరా పోరిని, పడతలేదు, పరిచయం చేసుకోవాలిరా, భయ్య ఉన్నదిరా పోరి, మస్తున్నారు అబ్బాయి, ఏ కాలేజ్ చేస్తుందమ్మా, పడాలి, లవ్ అయితే చెప్తాను రా, రోజు లవ్ చేస్తా, ఆ ఫోన్ని సీక్రెట్గా ఫోటోలు కూడా తీస్తాను, నా కిటికీలోకి వెళ్ళి వీడియో తీస్తానా, పడితే బాగుండు. ఇలా చెప్తాం అన్నట్టు. అంటే ఇది లైవ్లో చెప్తాం అన్నట్టు. అంటే ముందు ప్లాన్ వేసుకొని చెప్పాం, లైవ్ అన్నట్టు. అట్లా మాట్లాడండి, లైవ్లో మాట్లాడండి. లైవ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు జర్నీ చేస్తాం, కొత్తూరు పోతాం, చెన్నై ఎప్పుడు చూడలేదు మనం, అంటే చెన్నైలో పోతుంటే ఇవేం కనబడతాయి అనేది మనకు తెలియదు, కానీ లైవ్లో తెలుస్తాయి అన్నట్టు. ఓకే, ముందే తెలియదు, లైవ్లో అప్పటికప్పుడే తెలుస్తూ అంటే ఇట్లా చూస్తూ ఉంటాం కదా. అలా మన నుండి వచ్చేటివి మాటలు, మన ఆలోచనలు, మన మాటలు, మన భావాలు, మన ఊహలు ఇలా లైవ్గా రావాలంటూ ముందే సెట్ చేసుకోవద్దు, ముందే తెలిసి చెప్పొద్దు, తెలియకుండా లైవ్లో రావాలి. ఇప్పుడు ఒక లాటరీ తీస్తాను అనుకో, అప్పుడు ఎట్లా తీస్తారు, తీయడం కూడా తెలియదు అది ఎవరికి వెళ్తుంది అనేది, అక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు ఎవరికి వెళ్తుందని కదా. అందరి ముందు తీస్తారు కానీ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా, తీసే వాళ్ళకు తెలియదు, చూసే వాళ్ళకు తెలియదు, ఆ దేవుడికి కూడా తెలియదు, కానీ తీస్తారు ఇట్లా. అట్లా మాట్లాడాలంట. మీరు మాట్లాడే మాట మనం ముందే తెలిసి చెప్తే అది చూసిన సినిమాని మళ్ళీ చూసినట్టు ఉంటుంది ఆడియన్స్కి, అలాగే చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. చూసిన మనం మళ్ళీ చూసినట్టే ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ ఉండదు, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపించదు. అంటే కొత్త ధనాన్ని చెప్పాలి, కొత్తగా చెప్పాలి, రెండు కొత్తగానే ఉండాలి. అంటే రెండు తెలియని విషయాలే కావాలి. అంటే చెప్పే విధానము తెలియకుండా చెప్పాలి, చెప్పే విషయము తెలియందై ఉండాలి. అలా చెప్పాలంటూ అంటే రెండు తెలియకుండానే రావాలి. ఒక కంటెంట్ని ఎలా చెప్పాలంటే ఇప్పుడు అమ్మలక్కలు గుసగుస చెప్పుకుంటారు చూసినావా, అంటే అడల్ట్ కంటెంట్, అది వాడి నుంచుకున్నది వీడి నుంచుకున్నది అట అనేటివి గుసగుస చెప్పుకుంటారు. చెప్పుకొని 18+ కాని విషయాలను మరి ఏందట, వాడేం చేసిందట, మరి ఏం పేరు వాని పేరు, ఇవి పైకి అంటారంట. మళ్ళీ అడల్ట్ కంటెంట్ రాగానే 18+ రాగానే గుసగుస చెప్పుకుంటారు, వాడు నుంచుకున్నదట, ఇలాంటివి చెప్పుకుంటారు కదా.
కంటెంట్ ఇలానే చెప్పాలంట. మీరు చదివిన కంటెంట్ కానీ, మీరు చేసిన ఫాంటసీ కానీ, మీరు క్రియేట్ చేసిన కంటెంట్ కానీ ఇలా చెప్పాలి. అంటే ఉదాహరణకి మనం ఒక పరీక్ష రాస్తున్నాం, 10th క్లాస్ పరీక్ష. పుస్తకాలు చదువుకొని కదా ఎవరైనా రాస్తారు, కానీ చదువుకోకుండా పరీక్ష రాయాలి. అయితే ఆడ ఇష్టం వచ్చినట్టు రాయద్దు. చదువుకొని నువ్వు ఎంతైతే చక్కగా రాస్తావో అలా చదువుకోకుండా రాయాలి. అది ఎలా రాయాలి అంటే తెలియకుండానే రాయాలి. అంటే ఇప్పుడు కొత్త ఊరికి పోతా ఉంటే మనకు ఎన్నో స్టేషన్లు కనిపిస్తాయి. అవన్నీ మనకు ముందే తెలుసా? తెలియకుండానే మనకు పరిచయం అవుతా ఉంటాయి కదా. పరిచయం అవుతా ఉంటే చూస్తాం. కొత్త సినిమాకి వెళ్తాం, ముందే స్టోరీ తెలుసా? తెలియదు, కానీ చూస్తూ ఉంటే అప్పుడే లైవ్లో అర్థమవుతూ ఉంటుంది కదా. అలా మాట్లాడాలి, అలా రాయాలి పరీక్ష. విషయాన్ని కూడా అలాగే చెప్పాలి. అంటారు కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అంటారు. అలాగే చూపర్లకు మనం ఏం చెప్పబోతాం అనేది వాళ్ళు ముందే గెస్ చేయరు కదా. వాళ్ళకి తెలియదు కూడా. మనం చెప్తా అంటేనే తెలుసుకుంటారు. మనం కొత్త ఊరికి పోతే వచ్చే రైల్వే స్టేషన్లు ఏమిటి అనేది మనము ముందే గెస్ చేయము. చూస్తా అంటే తెలుస్తుంది, వస్తా అంటే తెలుస్తాయి కదా. విషయం అలా చెప్పాలి. అయితే మనము తెలిసి చెప్పొద్దు. అంటే మనం ముందే ఊహించి కానీ, ముందే తెలిసి కానీ, ముందే అనుభవంతో మాత్రం చెప్పొద్దు. అలా చెప్తే చూపర్లకు బోర్ కొడుతుంది. అంటే వీడు తెలిసే చెప్తాడు అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి వినబుద్ధి కాదు, మనకు చెప్పబుద్ధి కాదు. అలా చెప్పద్దు. మనం చెప్పడం కూడా తెలియకుండానే చెప్పాలి. వినేవాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అట్లానే ఉంటారు. మామూలుగా అమ్మలకలు చెప్పుకుంటారు కదా ముచ్చట్లు. అంటే చెప్పరాని ముచ్చట్లు, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అప్పుడు గుసగుస చెప్పుకుంటారు. అది వాడిని ఉంచుకున్న ఆట కాదు, దాని దగ్గరకు వస్తాడట కాదు, వాడు దాన్ని ఉంచుకున్న ఆట కాదు అని గుసగుస చెప్పుకుంటారు. ఆ తర్వాత 18+ కానీ కంటెంట్ ఏం చేస్తారు? మరి వాడు ఎక్కడ చేస్తాడట, వాడు ఇంతకుముందుకు ఏం చేసినట్ట వాడు అని పైకి చెప్తారు. మళ్ళీ అడల్ట్ కంటెంట్ రాగానే ఎక్కడ అక్కడ కూడా అట్నే చేసేదట వాడు అనేది గుసగుస చెప్పుకుంటారట. ఇట్లా మాట్లాడుకుంటారు కదా. కంటెంట్ ఇలా చెప్పాలి. అయితే ఈ అడల్ట్ కంటెంట్ కానీ లేకపోతే ఈ 18+ కంటెంట్ కానీ పైకి చెప్పేటి కానీ రెండు ప్రిపేర్ కాకుండా చెప్తారు అన్నట్టు. ఓకే, అంటే తెలిసి చెప్పరు, తెలిసి అనుకోరు, తెలిసి అడగరు, తెలిసి చెప్పరు, తెలియకుండానే చెప్తా అంటారు. చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక కొత్త ఊరికి పోతే రాబోయే స్టేషన్లు అన్నీ మనకు తెలుస్తాయా? ముందే తెలుస్తాయా? తెలియకుండానే మనకు తెలుస్తా ఉంటాయి కదా. అలా వినే వాళ్ళకి అలా తెలుస్తా ఉంటాయి అన్నట్టు. వీళ్ళు చెప్తా అంటే చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తా అంటారు. ముందే తెలిసి చెప్పరు, తెలియకుండానే చెప్తా అంటారు. అట్లా అన్నట్టు అలా చెప్పాలి. ఇప్పుడు రోడ్డు మీద ₹1,00,000 మనం మళ్ళొస్తానే ఆడబెట్టి మళ్ళొస్తామా? వస్తే ఎవరో తీసుకుంటారు. పైగా మనదని గ్యారెంటీ ఉన్నది అంటారు, నీదని గ్యారెంటీ ఉన్నది అంటారు ఆడబెట్టిపోతే కదా. మళ్ళీ తీసుకున్నాడు ఎటో పోతాడు, మనకు దొరకడు. కాబట్టి ఆడ పెట్టి రాము కదా, మన చేతుల్లో పెట్టుకుంటాం కదా ₹1,00,000. ఇలా చెప్పొద్దు. ₹1,00,000 మన చేతిలో పెట్టుకుంటే మన అవుతాయి. మాట కూడా ఇలా చెప్పొద్దు, మన మాటలాగా చెప్పొద్దు అన్నట్టు. మనం కాకుండా చెప్పాలి. అంటే మాట కాదు కాబట్టి మనది కాదు ఆ మాట, అలా చెప్పాలన్నట్టు. అప్పుడు వినేవాడు ఏం చేస్తాడు? మనది కాకుండా వింటాడు అన్నట్టు. ఓకే, మనది కాకుండా మాటను వింటాడు. చెప్పాను కదా, ₹1,00,000 రోడ్డు మీద పెట్టి మనం ఇంటికి వస్తే ఎవరిని వాణి అనుకొని వాడు తీసుకుంటాడు తప్ప మన అని పెడతాడు. ఆడ మనం ఉండం కదా. కాబట్టి మనకని పెట్టరు, ఎవరిని అనుకొని వాడు తీసుకొని పోతాడు. వాణి ఎవరిదో వస్తువు అని తీసుకొని పోతాడు. మనమని ఆడ మనది అనేది ఉండదు. మీరు చెప్పే మాట అట్లా రావాలంటే మీరు రావద్దు. మీకు తెలిసి చెప్పద్దు, మీ మాటగా చెప్పద్దు, కేవలం మాటగా చెప్పాలి. మాట రావాలంతే, అది మీ మాట కాదు, మాట అంతే. ఫ్రమ్ ఉండొద్దు. వినేవాడు మీదిగా అయినాడు అంటే మీరు కాదు కాబట్టి, ఫ్రమ్ కాదు కాబట్టి మాటగా వింటాడంటే దాన్ని మాటగా తీసుకుంటాడు అంతే. మీదిగా తీసుకోడు, మీదిగా వినడు. ఇలా చెప్పాలన్నమాట. అలాగే మనలో కలిగే ఆలోచనలు కానీ, అనుభూతులు కానీ, అనుభవాలు కానీ ఇలాగే చెప్పాలి. ఫాంటసీలు కూడా ఇలాగే చెప్పాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకే కాలు ఉందనుకో, అతను ఇంకో కర్రన సాయం కావాలి అంతే కదా, ఒకరన్నా పట్టుకోవాలి, కానీ ఒకే కాలుతో నడవలేడు. ఈ విషయం కూడా మీరు తెలిసి చెప్పద్దు. తెలిసి చెప్పడం అనేది ఒక కర్ర లాంటిది లేదా ఒకరి సాయం లాంటిది. అలా చెప్పకూడదు. మరి ఒకే కాలుతో అతను ఎలా నడుస్తాడు? అలా చెప్పాలి విషయాన్ని. అంటే ఒకరి సపోర్ట్ లేకుండా, ఒక కర్ర లేకుండా అతను ఎలా నడుస్తాడు? అది క్రిటికల్ కదా. అలా అన్నట్టు. అంటే మీరు ముందే తెలిసి చెప్పద్దు, తెలియకుండా చెప్పడం అనేది ఇలా చెప్పాలి. తెలిసి చెప్పడం అనేది ఒకే కాలు ఉన్న వ్యక్తి కర్ర సాయం తీసుకోవడం లేదా ఒకరు సపోర్ట్ ఇవ్వడం అతనికి. ఆ రెండు లేకుండా చెప్తే ఎలా ఉంటుంది? ఆ రెండు లేకుండా అతను నడిస్తే ఎలా ఉంటుంది? అలా చెప్పాలన్నమాట. తెలియకుండా చెప్పడం అంటే అలాంటిది.